బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాట కొత్త పొలిటికల్ ట్విస్ట్ నెలకొంది. తలపతి విజయ్ బాట్లోని స్టార్ హీరో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి స్కెచ్ చేస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ధనుష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నాకు ఆడియో లాంచ్లు సంబరాలొద్దు, మీ అభిమానాన్ని ప్రజాసేవగా మార్చండి అంటూ ఆయన అభిమానులకు ఇచ్చిన పిలుపు వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన ధనుష్ కొత్త జెండా సేవా కార్యక్రమాల దిశగా అడుగులేస్తున్నట్లుగా సమాచారం. తమిళనాట కొత్త పొలిటికల్ ట్విస్ట్ నెలకొంది. తలపతి విజయ్ బాట్లోని స్టార్ హీరో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి స్కెచ్ చేస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ధనుష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నాకు ఆడియో లాంచ్ల సంబరాలొద్దు, మీ విజయాన్ని మీ అభిమానాన్ని ప్రజాసేవగా మార్చండి అంటూ ఆయన అభిమానులకు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన ధనుష్ కొత్త జెండా సేవా కార్యక్రమాల దిశగా అడుగులేస్తున్నట్లుగా సమాచారం. ராயன் படத்துக்கு தேசிய விருது கிடைச்சது. அந்த வருஷம் அந்த படத்தை விட தகுதியான பல படங்கள் நிச்சயமா இருக்கு. அந்த படங்களுடைய ரசிகர்கள் அதற்கான அதிருப்தியை வெளிப்படுத்தினாங்க. அதை நான் முழுசா மதிக்கிறேன், நிச்சயமா மதிக்கிறேன். இப்ப பாத்தீங்கன்னா அது ஒரு காலம் ரிலீஸ் ஆச்சு. அப்ப நான் சின்ன பையன், நிச்சயமா இந்த படத்துக்கு எனக்கு தேசிய விருது கிடைக்கும்னு சொன்னாங்க. சின்ன பையன் அப்படிங்கறதால நானும் ரொம்ப ஆசையா காத்துட்டு இருந்தேன். ஆனா எனக்கு கிடைக்கல. அதுக்கப்புறம் புதுப்பேட்டை